అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్యదర్శి ఈరోజు కర్నూలు జిల్లా 50వ స్వర్ణోత్సవ మహాసభలు ఆరూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ జిల్లా 50 ఏళ్ల కాలం నుంచి ఈ జిల్లాలో విద్యార్థుల సమస్యల కోసం ఎస్ఎఫ్ఐ నిత్యం పోరాటం చేస్తుంది. హాస్టల్ విద్యార్థులు, జూనియర్ కాలేజీ విద్యార్థులు, డిగ్రీ కాలేజీ విద్యార్థులు, అన్ని సెక్షన్ల విద్యార్థుల సమస్యల గురించి పరిష్కారం చేయాలని అనేక పోరాటాలు 50 ఏళ్ల కాలంలో కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ చరిత్రలో ఉన్నది. అనేక మంది జైళ్లు పాలయ్యారు, అనేక మంది లాఠీలు దెబ్బతిన్నారు, అనేక మంది మీద అక్రమ కేసులు కూడా ప్రభుత్వాలు 50 ఏళ్ల కాలంలో బనాయించడం కూడా ఎస్ఎఫ్ఐ ఉద్యమ చరిత్రలో ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా వస్తున్నటువంటి ఆదోని మెడికల్ కాలేజీని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ద్వారా ఫీజులు పెరుగుతాయి, మెరుగైనటువంటి వైద్యం అందడం, మొత్తం విద్య వైద్యం మొత్తం వ్యాపారం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే ఈ ప్రైవేటీకరణ విధానాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. ఈ జిల్లాలో వెనకబడినటువంటి జిల్లా, వలసల జిల్లా, వలసల్ని అరికట్టడంలో గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనది. తల్లిదండ్రులు అనేక మంది గుంటూరుకు, విజయవాడకు వలసలు వెళ్తా ఉన్నారు. వాళ్ళతో పాటు సరైనటువంటి విద్యా సదుపాయాలు లేక విద్యార్థులు కూడా పనులకి వలసలకి వెళుతున్నటువంటి దుస్థితి ఈ జిల్లాలో ఉన్నది. అందుకనే వలసలు నివారించాలి. దానితో పాటు విద్యార్థులకి ముఖ్యంగా ఈరోజు వలసలు వెళ్ళేటువంటి కుటుంబాల్లో విద్యార్థులకి హాస్టల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఆలూరు పట్టణంలో ఒక్క మహిళా హాస్టల్ కూడా లేదు, వెంటనే మహిళా హాస్టల్ కూడా ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. హాస్టల్లో మెస్ బిల్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నది. 6,400 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఈ ఆలూరు నగరంలో ముఖ్యంగా డిగ్రీ కాలేజీ 95లో ప్రారంభమైంది, ఎప్పటికీ భవనం పూర్తి కాలేదు. వాటికి కనీసం 10 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాలని, దాని అభివృద్ధి కోసం ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నది. ఐటీ సొంత భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో ఈ స్వర్ణోత్సవ జిల్లా మహాసభల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి, ఆ పోరాటం ద్వారా విద్యార్థులందరినీ చైతన్యం చేసి విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.